హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కందికాయ చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే బయటకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఇలా కందికాయ, మోరంగడ్డ ఇవన్నీ కనిపించాయి. అవైతే తీసుకొని వచ్చేసాము. కానీ నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది. అదేంటి అంటే చిన్నప్పుడు మేమందరం కలిసి కూర్చొని ఇలా కందికాయ మా మమ్మీ ఉడికించి ఇస్తే అందరం కూర్చొని ప్లేట్లలో పెట్టుకొని నీకు ఎక్కువ నాకు తక్కువ అని పోట్లాడుకొని మరీ తీసుకునే వాళ్ళము. ముందుగా ఈ కందికాయ ఉడికించిన తర్వాత అందులో వచ్చే సాల్ట్ వాటర్‌ని అయితే ఫస్ట్ తాగేవాళ్ళం. అంటే సిప్ చేసేవాళ్ళం. మీలో ఎంతమందికి ఆ అలవాటు ఉందో చెప్పేయండి. అలా కందికాయని తీసుకొచ్చి 3, 4 సార్లు శుభ్రం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా మంచి వాటర్ పోసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. మీలో ఎంతమందికి కందికాయ అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా! చాలా క్విక్‌గా ఉడికిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా వీటిని టేస్ట్ చూపిచ్చండి. ఎలా ఉంటుందో, మీరు చిన్నప్పుడు వాటిని ఎలా ఎంజాయ్ చేశారో తింటూ వాళ్ళతో షేర్ చేసుకుంటూ చెప్తుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉంటారు. మా పిల్లలకైతే నేనైతే చెప్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.